అందరూ కూడా ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఈ యొక్క ప్రభుత్వమైన కార్యక్రమం ఈరోజు పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు, దాదాపు 60,000 ఉద్యోగాలు కావచ్చు, సన్నవట్టు గ్రామాల రైతాంగానికి సన్నవట్లకు 500 బోనస్ కావచ్చు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో తొందరలోనే ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్లు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వంలో కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని, భవిష్యత్తులో ఏదో త్రాగునీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు డ్యామ్ సందర్శించినారు. నేను మరొకసారి కరీంనగర్ బిడ్డగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగునీటికి సంబంధించి ఏ సమస్య రాదు, నిశ్చితంగా ఉండండి అనే మాట అధికారుల పక్షాన అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా.